1 ఇయర్ యూట్యూబ్ కోసం ఎక్స్పీరియన్స్ అయినా కాబట్టి నాకు 1 ఇయర్ వేస్ట్ అయింది చేయకూడదు. 99% యూట్యూబ్ ఆల్గరిథం ఏంటంటే కొత్త ఛానల్స్ ని ఎక్కువ పుష్ చేస్తుంది. సో త్వరగా ఎడిటింగ్ అయిపోయింది కదా, సో ఇప్పుడు అప్లోడ్ చేసేద్దాము. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సీజే టాక్స్ తెలుగు. అందరు ఎలా ఉన్నారు, బాగున్నారా? ఐ హోప్ అందరూ బాగున్నారని అనుకుంటున్నా. సో మేము కూడా చాలా బాగున్నాం. సో వీడియో ఏంటనేది మీరు ఆల్రెడీ తమ్నెల్లో చూసే ఉంటారు కదా. సో ఎవరైతే బిగినర్స్ ఉంటారో నాలాగా యూట్యూబ్ స్టార్ట్ చేసేవాళ్ళు, సో వాళ్ళ కోసం నేనైతే చెప్తున్నా. సో నాకు తక్కువ రీచ్ ఉన్నా కూడా నేను ఎందుకు చెప్తున్నా అంటే ఈ ఛానల్లో నేను ఆల్రెడీ ఫస్ట్ ఒక 1 ఇయర్ యూట్యూబ్ కోసం ఎక్స్పీరియన్స్ అయినా కాబట్టి సో మిస్టేక్స్ ఏం చేయకూడదు, సో ఎట్లా ఉండాలి యూట్యూబ్లో అనేది సో నేను మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నా. ఎందుకంటే నాలా చేసే వాళ్ళకి యూజ్ అవుతుంది కదా. సో నేను అప్పుడు ఎవరి వీడియోస్ చూడకుండా నేను స్టార్ట్ చేసిన. సో నేను ఒక 1 ఇయర్ వేస్ట్ అయింది. నాకు రీచ్ వచ్చినా కూడా నాకు యూజ్ అనేది లేదు. సో అట్లా మీరెవరు కూడా ప్రాబ్లంలో పడకూడదని సో మీకైతే నేను ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నాను. ఫస్ట్ మనం యూట్యూబ్ స్టార్ట్ చేయాలి అంటే ఫస్ట్ మనం చేయవలసిన పని ఏంటంటే, మనకి చాలా మంది నాలాగే మిస్టేక్ చేసి ఉంటారు. మనం ఫస్ట్ నుంచి యూజ్ చేసే మెయిల్ ఉంటది కదా, అదే మెయిల్‌లో మనము వీడియోస్ అనేది అప్‌లోడ్ అనేది చేస్తాము. అలాగ అస్సల చేయకూడదు 99%. సో, ఎందుకంటే మనం చాలా ఇయర్స్ బ్యాక్ మనం నార్మల్‌గా మెయిల్ క్రియేట్ చేసుకుంటాము. సో, దాంతో మనం యూట్యూబ్ అనేది ఆల్రెడీ స్టార్ట్ చేస్తాము, చూస్తాము. వేరే వాటిలకి మనం కామెంట్స్ కూడా పెడతాము. సో, అది యూజ్ చేసేసినట్లు అయితది. సో, యూట్యూబ్ ఆల్గరిథం ఏందంటే కొత్త ఛానల్స్‌ని ఎక్కువ పుష్ చేస్తది. సో, కొంచెం రీచ్ అనేది ఇస్తది. సో మెయిన్ ఏంటంటే మనం ఫ్రెష్‌గా ఒక మెయిల్ అనేది క్రియేట్ చేసుకోవాలి. దాని తర్వాత వచ్చి మనకి దానికి సెపరేట్‌గా ఒక ఫోన్ అనేది గానీ, నంబర్ అనేది గానీ ఉంటే కొంచెం బెటరు. అది అవైలబిలిటీ ఉంటే మీరు సెట్ చేసుకోవచ్చు. లేకపోతే అదే ఫోన్‌లో వేరే మెయిల్ క్రియేట్ చేసుకొని యూట్యూబ్‌కి సెపరేట్‌గా ఒక మెయిల్ ఉంటే చాలా బెటర్. ఫస్ట్ మెయిన్ చేయవలసిందైతే అదే. సో చాలామంది అయితే ఇంకొక మిస్టేక్ ఏందంటే మనం వీడియోస్ అనేది అప్‌లోడ్ చేస్తాం. అప్‌లోడ్ చేసినప్పుడు ఏంటంటే రోజుకి 3, 4 వీడియోస్ నేను కూడా అలానే అప్‌లోడ్ చేసేదాన్ని. అరే! ఎక్కువ వీడియోస్ అప్‌లోడ్ చేస్తే ఎక్కువ రీచ్ వస్తది కదా అని చెప్పి అనుకోని నేను కూడా రోజుకి మార్నింగ్, ఈవినింగ్, నైట్ అట్లా ప్లాన్ చేసుకొని నేను అప్‌లోడ్ చేశాను. కానీ అట్లా అప్‌లోడ్ చేయడం వల్ల కూడా మనకంత యూజ్ ఏమి ఉండదు. ఎందుకంటే మనకు కావాల్సింది రీచ్. అది ఒక వీడియో వల్ల కూడా రావచ్చు. ఏందంటే మనం ఒక వీడియో యూజ్ అయ్యేది మనం అప్‌లోడ్ చేసి దానికి రీచ్ వచ్చే వరకు ఉండి మనం దాని తర్వాత అప్పుడు వీడియో అనేది అప్‌లోడ్ చేసుకోవాలి. ఇంకొకటేందంటే వీడియో అనేది ఈరోజు త్వరగా ఎడిటింగ్ అయిపోయింది కదా, సో ఇప్పుడు అప్‌లోడ్ చేసేద్దాము. ఇంకా కొంచెం లేట్ అయింది కదా అనేది మనం ఎప్పుడు పడితే అప్పుడు అప్‌లోడ్ చేస్తే మనకి యూజ్ అనేదే ఉండదు. సో మనం ఒక టైం అనేది పెట్టుకోవాలి. ఇప్పుడు మీరు చేసే కంటెంట్‌ని బట్టి అనేది ఉంటది. ఇప్పుడు కొంచెం మీ వీడియోస్ వచ్చి ఇంటి దగ్గరుండే లేడీస్ గాని అట్లా వాళ్ళు చూసిరనుకో, మీరు ఆఫ్టర్‌నూన్ టైమ్‌లో అనేది మీరు అప్‌లోడ్ చేసుకుంటే మీకు యూజ్ అయితది. ఎందుకంటే ఆళ్ళు మార్నింగ్ నుంచి వర్క్ అంతా కంప్లీట్ చేసేసుకొని, సో మనకి ఆఫ్టర్‌నూన్‌కి వాళ్ళు ఖాళీ అయితారు కాబట్టి ఆ టైంలో వాళ్ళు ఫోన్ చూస్తారు. కొంచెం మనకి రీచ్ అనేది ఉంటది. లేదు కొంచెం కాలేజు లేకపోతే వేరే అమ్మాయిలు ఫాలో అవ్వడం గాని, లేకపోతే కొంచెం జాబ్ చేసేవాళ్ళైతే సో మనం అదేంటంటే మనం ఈవినింగ్ టైమ్‌లో మనం అప్‌లోడ్ చేసుకుంటే మనకి వీడియోస్ అనేది రీచ్ వస్తది. బట్ రోజు అనేది మనం ఒక టైం అనేది సెట్ జేసుకోవాలి. రోజు అదే టైంకి మనం అప్‌లోడ్ చేసుకుంటే మనకనేది రీచ్ అనేది బావుంటది. ఎందుకంటే యూట్యూబ్ ఆల్గరిథం అనేది ఓకే, ఈ ఛానల్ నుంచి టైంకి వీడియో అనేది వస్తది. సో అలా చెప్పి మన వీడియో అనేది పుష్ చేస్తది. ఈ వీడియో ఎలా అప్‌లోడ్ చేసుకోవాలి అంటే మనం ప్రైవేట్‌లోనా, పబ్లిక్కా ఏందనేది నేను నెక్స్ట్ వీడియోలో అయితే మీకు డీటెయిల్డ్‌గా నేను అది కూడా ఒక వీడియోలో అయితే మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో మెయిన్ అయితే ఇవైతే మీకు బాగా గుర్తున్నాయి కదా. సో ఇంకొకటి మెయిన్ ఏందంటే మనం యూట్యూబ్ స్టార్ట్ చేసేది దేనికోసం? రీచ్ కోసం. ఇంకా ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చి ఇన్‌కమ్ కోసం. మనకి ఇన్‌కమ్ కోసమే కదా మనం ఇంత కష్టపడేది, ప్రతీదీ చేసేది, మన టైంని, నిద్ర అన్నీ ఆపుకునేది. మనకి ఇన్‌కమ్ కావాలంటే చాలామంది ఏం చేస్తారంటే, సరే అప్‌లోడ్ చేసేస్తున్నా 1 ఇయర్స్ అవని, 2 ఇయర్స్ అవని అట్లా అయితేనే ఉంటది. బట్ మనకేందంటే యూట్యూబ్ అనేది ఒకటి మనకి ఇస్తాడు. ఈ టైంలో మీరు ఇది రీచ్ అవ్వాలి అని. బట్ మనం అది ఏంటంటే ఓకే అయితూనే ఉంది కదా అని మనకి టైం ఇచ్చేది వాడు మాక్సిమం మానిటైజేషన్‌కి 1 ఇయరే ఉంటది. బట్ 1 ఇయర్ తర్వాత మానిటైజేషన్‌కి పనికి రాదా ఛానల్ అంటే పనికొస్తది. పనికి రాదని కాదు. బట్ ఏందంటే ఇప్పుడు మనకి ఫస్ట్ వచ్చి 500 సబ్‌స్క్రైబర్సు,
30 డేస్‌లోనేమో మనకి 3 మిలియన్ వ్యూస్ రావాలి. అది షార్ట్స్ నుంచి. అదే మనకి లాంగ్ వీడియోస్ కనుకో మనకి 3000 వాచ్ అవర్ రావాలి. అది కూడా 365 డేస్‌లో. సో, మనకది రీచ్ ఒస్తది. అయితది. కానీ ఏందంటే మనం 1 ఇయర్ అయిపోయిన తర్వాత షార్ట్స్‌లో అయితే గనక మనకి 30 డేస్ అయిపోయిన తర్వాత మనకిప్పుడు ఒక 4,00,000 అనేది అక్కడ యాడ్ అయింది అనుకోండి మీకక్కడ. నేను స్క్రీన్ మీద ఇస్తాను. ఎట్లా అయితది? ఏంది? అనేది మీరు ఒకసారి చెక్ జేయండి నేనిచ్చేటప్పుడు. 30 డేస్ మనకి 90 డేస్‌లోని ఇప్పుడు మనకి 3 మిలియన్ వ్యూస్ అనేది కంప్లీట్ అవ్వలేదనుకోండి. మనకేమైతదంటే మనం వచ్చిన వ్యూస్ అన్ని కూడా డే బై డే అనేది తగ్గిపోతా ఉంటది. మళ్ళీ అది పెరగదా అంటే పెరుగుతది. బట్ ఏందంటే దానికి టైము. అంటే మనం ఇన్ని రోజులు చేసిన వ్యూస్ అన్నీ వేస్ట్ అయితాయి. తగ్గుకుంటూ వస్తది. సేమ్ అంతే ఈ 3000 వాచ్ అవర్ కూడా అంతే. 1 ఇయర్ కంప్లీట్ అవ్వకముందే మనం దాన్ననేది మనం ఫోకస్ చేసి కంప్లీట్ అనేది చేసేసుకోవాలి. 1 ఇయర్ తర్వాత ఏందంటే, ఆ వాచ్ ఓవర్ అనేది కూడా మెల్లగా అనేది తగ్గుకుంటూ వస్తది. తర్వాత మనకది పెరుగుతది. ఛానెల్‌కి రీచ్ వస్తది కానీ, బట్ ఏందంటే, మనం ఇన్ని రోజులు చేసిందంతా కూడా వేస్ట్ అయిపోతది. సో, దానికి ఇంకా ఏందంటే, ఇంక 1 ఇయర్ అయిపోయిన తర్వాత ఇంకా ఛానెల్ రన్ చేసినా కూడా నా ఎక్స్‌పీరియన్స్‌ని బట్టి చెప్తున్నా వేస్ట్ అని. సో, నా ఛానెల్ కూడా నేను మీకిక్కడ వీడియోలో అనేది చూపిస్తాను. నేను చేశాను. బట్ ఇంకా వీడియోస్ అన్నీ కూడా నేను అన్ని ప్రైవేట్‌లో పెట్టేసి ఇంకా ఇప్పుడు న్యూ ఛానెల్ అనేది స్టార్ట్ చేసిన. దీంట్లో కండిషన్స్ అన్నీ కూడా మంచిగా తెలుసుకొని నేనేమైతే ఫాలో అయితున్నా అవన్నీ కూడా అయితే మీతో అయితే నేను షేర్ చేసుకుంటాను. అది కూడా అంటే మనం ఎక్కువ వీడియోస్ అనేది కూడా పెట్టేయడం కాదు. పెట్టింది కూడా మనకి మంచిగా అనిపియాలి. సో, కంటెంట్ అనేది. సో, నేను అది కూడా ఫాలో అవుతున్నాను. సో, దాన్ని బట్టి మీరు కూడా అయితే ఫాలో అవుతూ ఉండండి. ఇంకా ఇందులో వచ్చి చాలా ఉంటాయి. నేను ఒకటే లెంత్ వీడియోలో అయితే చెప్పలేను కాబట్టి మీకు చిన్నగా అనేది నేననేది చెప్తాను. కాపీ రైట్స్ అసల పడొచ్చా లేదా? లేకపోతే అసల కాపీ స్ట్రైక్స్ పడొచ్చా? యూట్యూబ్ ఆల్గోరిథం ఏంది? తర్వాత గైడెన్స్ ఏంది? ఇవన్నీ కూడా నేను ఈ 1 ఇయర్‌లో చాలా ఎక్స్‌పీరియన్స్ అయ్యాను. సో, నేను మీ అందరితో కూడా అయితే షేర్ చేసుకుంటాను. మీరు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలి అనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పిన ఈ 3 మిస్టేక్స్ చేయకుండా ఉంటే మీది కొంచెం కాపోయినా కొంచెమైనా రీచ్ అనేది వస్తది. నేను వీడియో ప్రైవేట్‌లో అప్‌లోడ్ చేయాలా? లేకపోతే షెడ్యూల్ పెట్టాలా? ఏందనేది మీకు నెక్స్ట్ నేను వీడియోలో అనేది అప్డేట్ అయితే ఇస్తాను. సో, ఇంతవరకు వీడియో చూసిర్రంటే మీకు ఈ వీడియో ఎంతో కొంత యూజ్ అయ్యే ఉంటుంది కదా! సో, వీడియోని అయితే లైక్ చేసి ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.